చిత్రంలో వారి సందేహం చూద్దామండి. కరీంనగర్ నుంచి జెస్సీ రాస్తున్నారు. గుడిలోకి వెళ్లే ముందు గడపకు ఎందుకు నమస్కరిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భక్తులు తమని తాము భక్తాంఘ్రి రేణువు అనుకుంటారు. అంటే భక్తుల యొక్క పాదధూళిని నేను అనుకుంటారు. అది దాసదాసోహం అనేటటువంటి సంప్రదాయం ఉంది. అందువల్ల తాము భక్తుల పాదరేణువు అనుకుంటారు గనక ఇతర భక్తుల యొక్క పాదాల ధూళి తమ మీద పడడం అన్నది భగవంతుణ్ణి చేరుకోవడానికి చాలా దగ్గర మార్గంగా భావించుకుంటారు. అందుకని దేవాలయాల్లో తమ పేరుతో మెట్లు కట్టించుకోవడం కనపడుతుంది. పైగా ప్రముఖమైన దేవాలయాలు చూడండి, శ్రీశైలం కానీ తిరుపతి కానీ, ఆ దేవాలయానికి కొండ మీద ఉంటే ఎక్కుతూ ఉంటే ఆ మెట్ల మీద వీళ్ళ పేర్లు ఉంటాయి. ఎందుకు వీళ్ళ పేర్లు రాసుకుంటారు అంటే ఆ పేరు మీద ఒక భక్తుడు కాలు పెట్టి తొక్కి వెడితే ఆ ధూళి తమ మీద పడ్డట్టుగా భావించుకుని తాము శరీరంతో ఉన్నా లేకపోయినా తమకి భక్తుల యొక్క పాదధూళి లభ్యమైంది అని. అందుకే తమని తాము దేవాలయానికి ముందు ఒక ప్రముఖమైనటువంటి తమ ఇష్టమైనటువంటి దేవుడి గుమ్మంలో గడపగా మారితే చాలనుకుంటారు. తిరుపతిలో మనకు ఉంది కదండి, కులశేఖరాళ్వారు పడి అంటారు. అంటే ఆ గడప కులశేఖరాళ్వారే, ఆళ్వారుల్లో ప్రముఖుడైనటువంటి ఆయన, చక్రవర్తి అయినటువంటి ఆయన స్వామి ముందు తాను గడపగా మారితే భక్తులందరూ తను తొక్కుకుంటూ వెడితే చాలు, అంతకన్నా ఈ జీవితానికి మరొకటి ధన్యత లేదు అని భావిస్తారు. అందుకని ఆ విధంగా ప్రతి మెట్టు కూడా ఏదో ఒక భక్తుడి స్వరూపం. అందుకని మెట్లకని నమస్కారం చేయడం అన్నది, అందులోనూ ముఖ్యంగా దేవాలయానికి ఉండేటటువంటి ప్రధాన ద్వారానికి ఉండే గడపకి నమస్కారం చేసుకుంటే ఏ భక్తుడు ఉన్నాడో అక్కడ, ఏ భక్తుడు ఆ రూపంలో ఉన్నాడో ఆయనకి నమస్కరించుకున్నట్టయితే ఆ భక్తులు ఆశీర్వదిస్తే కదా భగవంతుడు ఆశీర్వదిస్తాడని. అందువల్ల ఆ భగవంతుడి ఆశీర్వాదం మనకు ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో దేవాలయాలకు ఉన్నటువంటి ప్రధాన ద్వారానుకున్న గడప కన్నా నమస్కారం చేస్తారు. ఇప్పటికీ కూడా తిరుమల మెట్ల దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం, ఒకటి మెట్లోత్సవం అని ఒకటి చేస్తారు. అదే కాకుండా కొంతమంది మొక్కుకుంటారు. ఏమిటి? ప్రతి మెట్టు కడిగి పసుపు కుంకాలు పెట్టి దీపాలు వెలిగించి ఆ చిట్ట చివరి దాకా కూడా ఆ విధంగా ప్రతి మెట్టుకి పూజ చేసి కొండెక్కే పద్ధతి ఉంది. వెంగమాంబ గారు ఆ విధంగానే పుట్టారట. తల్లి ఆ విధంగా చేసిన తర్వాత మంగమాంబ ఆ రకంగా తిరుమల కొండకి ఎక్కేటటువంటి మెట్లన్నింటినీ పూజించుకుంటూ వెళ్ళిన తర్వాత ఆవిడ అవతరించింది అని చెప్తారు. కనుక మెట్లన్నీ భగవద్భక్తుల స్వరూపాలు కనుక వాటికి నమస్కారం చేసుకోవడం అన్నది పద్ధతి.